వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఆంధ్రజ్యోతి అంశం హైకోర్టులో నిన్న చర్చ నడిచింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు న్యాయస్థానం ముందు పెండింగ్లో ఉండగా ఆ కేసు గురించిన కథనాలు ఎలా ప్రచురిస్తారని ఆంధ్రజ్యోతి యాజమాన్యాన్ని హైకోర్టు నిలదీసింది. కథనాలే కాకుండా ఏకంగా ట్రయల్ నిర్వహించి తీర్పులు కూడా ఇచ్చేస్తూ ప్రజలను కేసును ప్రభావితం చేస్తున్నారని తీవ్రంగా మండిపడింది. ఘటన జరిగినట్టు రాస్తే సరిపోతుంది, దానికి కారకులు ఎవరిది తప్పు వంటి వివరాలు ప్రచురించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. ఇవన్నీ చేయాల్సిన దర్యాప్తు సంస్థలు న్యాయస్థానాలైన స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఆంధ్రజ్యోతి యాజమాన్యంపై అప్పటి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన క్రిమినల్ కేసు చెల్లదని, దీని మీద తాము నిర్ణయం తీసుకుని కోర్టుకు తెలియజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. అప్పటి వరకు క్రిమినల్ కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపివేయచ్చని తెలిపింది. దీన్ని పరిగణలోకి తీసుకుని న్యాయస్థానం ఆంధ్రజ్యోతి యాజమాన్యంపై గుంటూరు కోర్టులో జరుగుతున్న విచారణకు సంబంధించి తదుపరి చర్యలన్నింటి 6 వారాల పాటు నిలిపేసింది. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరు రాధాకృష్ణ ఎడిటర్ కె శ్రీనివాస్కు వ్యక్తిగత ఆదాయం నుంచి మినహాయింపులు ఇచ్చింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పన వరాహలక్ష్మీ నరసింహ చక్రవర్తి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉన్న ఓ వ్యక్తిని అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తన కారులో కడప నుంచి తాడేపల్లి తీసుకొచ్చారంటే ఆంధ్రజ్యోతి గత ఏడాది ఓ తప్పుడు కథనం ప్రచురించింది. ఈ కథనం ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందంటూ రాష్ట్ర ప్రభుత్వం తరపున అప్పటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుంటూరు కోర్టులో ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరు రాధాకృష్ణ ఎడిటర్ కె శ్రీనివాస్ మీద క్రిమినల్ కేసు దాఖలు చేశారు. గుంటూరు కోర్టు వారిద్దరిని వ్యక్తిగత హాజరుకు ఆదేశించింది. ఈ కేసును కొట్టేయాలని, తదుపరి చర్యలను నిలిపేయాలని, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ రాధాకృష్ణ శ్రీనివాస్ వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వ్యాజ్యాల మీద జస్టిస్ చక్రవర్తి మంగళవారం విచారణ జరిపారు. పిటిషన్ల తరపు న్యాయవాది గింజుపల్లి సుబ్బారావు వాదనలు వినిపిస్తూ ఆంధ్రజ్యోతి కథనం గురించి ఏ సెక్షన్ల కింద కేసు దాఖలు చేశారో వివరించారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుని కోర్టు ముందు విచారణలో ఉన్న కేసు గురించి ఎలా కథనాలు ప్రచురిస్తారని, ట్రయల్ కూడా నిర్వహించి తీర్పులు ఇచ్చేస్తున్నట్టు మండిపడ్డారు. ఘటన గురించి మాత్రమే రాశామని సుబ్బారావు చెప్పగా, ఘటన అంటే ఏంటి? ఓ వ్యక్తి గాయపడితే గాయపడ్డాడని రాయాలి, అంతే తప్ప ఆ వ్యక్తిని ఎవరు గాయపరిచారు, దాని వెనక ఎవరున్నారు, అంతిమంగా తప్పు ఎవరిది వంటి విషయాల గురించి చెప్పాల్సింది మీరు కాదు, దర్యాప్తు అధికారులు, న్యాయస్థానాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ యవన సాంబశివ ప్రతాప్ స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తనను తాను బాధితులుగా పేర్కొంటూ దాఖలు చేసిన క్రిమినల్ కేసు చెల్లదన్నారు. ఇది కేకే మిశ్రా కేసులో సుప్రీంకోర్టు తీర్పునికి విరుద్ధమన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ ఉత్తర్వులు ఇచ్చేశారు. కేసు కొట్టేస్తారు.